ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా అందరూ? నా ప్రియమైన యవనస్తులారా, అలాగే సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ఫెయిల్యూర్స్, ఆ ఓటములు వచ్చినప్పుడు వి ఫీల్ ఇంక అయిపోయింది నా జీవితము, లేకపోతే ఈ ఓటమి తర్వాత మళ్ళీ విజయాన్ని సాధించగలుగుతానా లేనా అనే ఒక కృంగపాటుకు మనము వెళ్ళిపోతూ ఉంటాం. కానీ చూడండి, బైబిల్‌లో దేవుడు చక్కటి ఉదాహరణను మన కొరకు రాయించాడు. పేతురును యేసు ప్రభువు వారు అంటారు, నువ్వు నన్ను ఎరుగనని 3 సార్లు చెప్తావు, యు విల్ ఫెయిల్ అని అన్నాడు. నన్ను 3 సార్లు కూడా ఒప్పుకోకుండా నువ్వు ఫెయిల్ అవుతావు అని చెప్తాడు. అప్పుడు పేతురు గారు ఏమంటారు? లూకా సువార్త 22వ అధ్యాయంలో చూడండి, 33వ వచనంలో, అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన ఏమంటున్నాడు? నీతోని చెరలోకైనా సరే మరణముకు కూడా నేను వస్తానని అంటాడు. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, పేతురు, నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. 3 సార్లు నేను ఎవరో తెలియదని మరి వారి దగ్గర చెప్తావని చెప్తాడు. ఫెయిల్ అవుతాడు, 3 times ఫెయిల్ అవుతాడు. కానీ ఆ ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత 3000 మందికి, పైచిలుకు మందికి ఆయన నిలబడి సువార్త చెప్పగలిగే అంత సక్సెస్ అయ్యాడు. సంఘాన్ని నడిపించే అంత గొప్ప లీడర్ అయ్యాడు. కాబట్టి రండి, ఫెయిల్యూర్స్ రాగానే ఇమ్మీడియట్గా కృంగిపోయి ఇక మీదట విజయాలు వస్తాయో రావో, ఇక మీదట నా జీవితం ఏంటి అని అనుకున్న వారందరూ కూడా ఇదిగో ఈ ఎగ్జాంపుల్ని మనం తీసుకొని రిఫ్లెక్ట్ చేసి, ధ్యానం చేసి, ఫెయిలియర్స్ వచ్చినప్పటికీ, ఫెయిలియర్స్ వస్తాయి, దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే నువ్వు మోర్ స్ట్రాంగర్ అవ్వటానికి, ఇంకా నీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఇంకా మోర్ బయటికి రావటానికి గాడ్ విల్ అలౌ ఫెయిలియర్స్. రండి, రిఫ్లెక్ట్ చేయండి. ఫెయిలియర్సే జీవితం కాదు, ఖచ్చితంగా విక్టరీ వస్తుంది. గాడ్ బ్లెస్ యు.